దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము అనేక ఆత్మలను రక్షించిన సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 30 వచనములండి. 39వ వచనము 42 వచనములలో అండి. సాధారణంగా ప్రజలు విన్న దాంట్లో, మనం గమనించిన దాంట్లో, మనం అధ్యయనం చేసిన దాంట్లో మనకి ఎన్నో గుర్తు ఉంటూ ఉంటాయి అని మనకి తెలుస్తుందండి. ఆ కొన్నిట్లో మనము ఇంకా ఎక్కువగా మనము ధ్యానించి అవి పునరావృతం చేసుకుంటే ఇంకా కొద్ది మందిని మనము రక్షించడానికి మనకు ఆస్కారం అవుతుందండి. అది మన మనసులో కూడా ఉండిపోతుంది. వ్యక్తిగత సాక్ష్యం ఎంత బలమైనదో ఈ పాఠంలో మనం నేర్చుకోగలమండి. ఎందుకంటే సమరయ స్త్రీ ఏ విధముగా ఆమె మారు మనసు పొందింది, ఆమె సాక్ష్యం ఏంటో ఇక్కడ గమనించగలమండి. బోధించడంలో గొప్ప శక్తి ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వ్యక్తిగత సాక్ష్యంలో ప్రత్యేక శక్తిని ఈ విధంగా నిర్వహించవచ్చు. ప్రభువును గూర్చి మనకు తెలిసినంత వరకు ఇతరులకు చెప్పడం అంటే ఆయన ఎవరో, ఆయనపై నమ్మకం పెట్టిన వారికి ఏం జరుగుతుందో, అన్నిటికంటే మిన్నగా మనకు ఆయన ఏం చేశారో చెప్పడము. భావి వద్ద స్త్రీ గాథ దీనికి చక్కటి ఉదాహరణ. ఆమె ప్రభువుని ఎలా తెలుసుకున్నదో, ఆ తర్వాత ఆ విషయం అందరికీ చెప్పడానికి ఎలా పరుగులు తీసిందో చూడండి. ఆమె వారికి ప్రసంగం చేయలేదు. ఆమె చేసిందల్లా తన కథ చెప్పడమే. ఫలితంగా అనేకులు రక్షణ పొందారండి. ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వడానికి 4 కారణాలు ఉంటాయి. మొదటిగా యేసు ప్రభు దాన్ని ప్రోత్సహించారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో మనం పోల్చుకోగలిగితే మనకు అర్థమవుతుందండి. రెండవదిగా అపోస్తలులు దాన్ని పాటించారు. ఉదాహరణకు అపోస్తలుల కార్యంలో పౌలు పత్రికలలో అతడి సాక్ష్యం 7 గ్రంథస్థం చేసి ఉన్నది. ఎందుకు ఆయన అంత తరచుగా తన సాక్ష్యం ఇచ్చారు? ఎందుకంటే వ్యక్తిగత సాక్ష్యం ఎంత శక్తిమైనదో అతనికి తెలుసు. మూడవదిగా పరిశుద్ధాత్మ దానిని వినియోగించుకున్నారు. అపోస్తల కార్యంలో 8వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలులు సువార్త సందేశాన్ని ప్రకటించారు. అంటే ప్రభువు వారి పట్ల ఏం చేశారు, ఆయనపై నమ్మకం పెట్టే వారికి ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయగలడు ఇతరులతో చెప్పమన్నారు. నాలుగవదిగా ప్రతి క్రైస్తవుడు ఈ పని చేయవచ్చు. ప్రతి క్రైస్తవుడు బోధించడము లేదా ఉపదేశించడము చేయలేకపోవచ్చు. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనము, 9వ వచనము, 25వ వచనములో మనము చెప్పగలుగుతామండి. ఇప్పుడు బావి దగ్గర ఉన్న స్త్రీ వైపు మళ్ళీ వ్యక్తిగత సాక్ష్యము కార్యరూపం దాల్చడం గమనిద్దామండి. మొట్టమొదటిగా వ్యక్తిగత సాక్ష్యానికి ఆధారం ఏమనగా క్రీస్తు కొరకు సాక్షిగా నిలిచే ముందు మన జీవితంలో ఏదో ఒకటి జరిగి ఉండాలి. మనకు ప్రభువును గురించి తెలిసి ఉండాలి. దీని అర్థం చారిత్రక సత్యాలు, వివరాలు, జీవిత విశేషాలు తెలుసుకోవడం అని కాదండి. వ్యక్తిగతంగా తెలిసి ఉండాలి. నేటి దినాలలో వేల మంది లాగే ఆమె కూడా ప్రభు సాక్ష్యం యొక్క శక్తి విషయంలో గుడ్డిది. ఆమె యూదేతర స్త్రీ, పాపములో జీవిస్తూ ఉన్నది, నశించి నిస్సహాయ నిరీక్షణ లేని స్థితిలో ఉన్నది. అయినా ప్రభు ఆమెను ప్రేమించాడు, తానెవరో ఆమెకు బయలుపరిచాడు. ఫలితంగా ఆమె తన పాపం విషయము తీవ్రంగా పశ్చాత్తాపడి ఆయనను వ్యక్తిగత రక్షకుడిగా, స్నేహితుడిగా, ప్రభువుగా తెలుసుకున్నది. ఇప్పుడు 19వ వచనము, 25వ వచనము, 26వ వచనము, 29వ వచనము, 42 వచనములలో మనం గమనించగలిగితే ఆమె మొదట ప్రభువును ప్రవక్తగా, తర్వాత మెస్సియాగా, చివరకు లోకరక్షకుడిగా గుర్తించిందండి. ఆమె ఈ రీతిగా ఆయనను స్వానుభవముతో తెలుసుకున్నది. ఎవరు కూడా ప్రభువును వ్యక్తిగతంగా తెలవకుండా సాక్ష్యం ఇవ్వడం వీలు కాదండి. ఆ మాటకొస్తే యేసు ప్రభువుగా, రక్షకుడిగా వ్యక్తిగతంగా తెలిసి ఉండాలి అనేది సాక్ష్యమే లేదు. రెండవదిగా వ్యక్తిగత సాక్ష్యం ఇవ్వాలన్న భారము మనలో ఉండాలండి. ప్రభు మనకు ఏం చేశారో, ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి, ఆ విధంగా చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? మనం ఏదైనా మంచి తెలుసుకుంటే దానిని ఇతరులతో పంచుకోవాలని ఒవ్విళ్ళూరుతూ ఉంటాము. మనము ప్రభువుని తెలుసుకుంటే దానిని మనసులోనే ఎలా దాచుకోగలమండి? ఆ స్త్రీ విషయంలో ఏం జరిగిందో చూడండి. గమనిస్తే 26వ వచనం, 28వ వచనంలో ఆమె బావి దగ్గరే కుండని విడిచిపెట్టి ఊరిలోనికి పరిగెత్తిందట. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 20వ వచనము, 1 కొరింథీయుల పత్రిక 9వ అధ్యాయం 16వ వచనము, 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తే ప్రభువును తెలియని వారు నీ చుట్టూ ఉన్నారు. వారిని గురించి ఆలోచించినప్పుడు నీవు వెళ్ళి వారికి ప్రభు ప్రేమను గురించి, కృపను గురించి చెప్పాలనే భారం మనకు కలగాలండి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం గమనించగలము ఈ విషయం. మూడవదిగా వ్యక్తిగత సాక్ష్యం చెప్పే పరిధి ఏమనగా
29వ వచనంలో మనం గమనిస్తే ఆ స్త్రీ గ్రామంలోనికి వెళ్ళి పురుషులతో చెప్పింది, ప్రభువు మనల్ని సర్వలోకంలోకి వెళ్ళమన్నాడు. మార్కు సువార్త 16:15 వచనం. అందరికీ సువార్త వెల్లడిపరచమన్నారు కనుక ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటించాలి. అయితే సాక్ష్యం ప్రారంభించే ప్రత్యేక పరిధి ఉంది. ఆ విషయమే 28వ వచనంలో నొక్కి చెప్పడం జరిగిందండి. మన సొంత గ్రామాలలో మన సొంత ప్రజల మధ్య సాక్ష్యం చెప్పడం ప్రారంభించాలి. ఎందుకంటే అంతకుముందు మన జీవితం ఎలాంటిదో వారికి తెలుసును కదా. ఇప్పుడు మారిపోయాం కనుక ప్రభు ఎలాంటి కార్యములు చేశాడో వారు కళ్ళారా చూడగలరు, వినగలరు. మన సాక్ష్యం పరిస్థితికి కూడా తేట తెల్లమవుతుంది. ప్రభు మనలను ఎక్కడ ఉంచితే అక్కడేనండి. అది మన ఇల్లు కావచ్చు, మన బంధువుల మధ్య కావచ్చు, లేదా మనం పనిచేసే స్థలమైనా కావచ్చు. ఎక్కడో దేశాలు వెళ్ళక్కర్లేదండి. మన సాక్ష్యం పొందడానికి దేవునిని పరిచయం చేయడానికి కొంతమంది దగ్గరికి వెళ్ళి మనం చెప్పగలగాలి. 4వదిగా వ్యక్తిగత సాక్ష్యం చెప్పే పద్ధతి ఏమనగా సాక్ష్యం ఎలా చెప్పాలి అనగా 28వ అధ్యాయం 29వ వచనములలో మనం సాక్ష్యం చెప్పవలసిన 5 విధానాలు ఉన్నాయండి. మొదటగా ప్రాధాన్యత. 4వ అధ్యాయం 29వ వచనంలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళింది. ఆమె వచ్చిన పని నీళ్లు చేదుకోవడానికి. ఇప్పుడు ఆమె ఆత్మల సంపాదన కోసం ఆరాటపడుతుంది. చాలాసార్లు మనము ఆత్మల సంపాదనకు 2వ స్థానమో 3వ స్థానమో ఇస్తాం. వాస్తవంగా దానికి మొదట స్థానం ఇవ్వాలండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం ప్రకారం ఆత్మల సంపాదన ముఖ్యమండి. ఎందుకంటే మనము ఏ విధముగా రక్షణలోనికి వచ్చామో మనం ఈ లోకంతో సంబంధం లేకుండా ఉంటాము. ఎందుకు? యేసుక్రీస్తు అంటే గొప్పవాడు, రక్షకుడు, మనల్ని రక్షించాడు, పాప ఊపిలోంచి లేవనెత్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడని మనకు తెలిసింది. కాబట్టి అదే సువార్త ఇతరులకు చెప్పడానికి మనకి దేవుడు అటువంటి భారమునిచ్చి ఉన్నాడండి. మనము ఆత్మల సంపాదనకు 2వ స్థానం 3వ స్థానం ఇస్తూ ఉంటాం. వాస్తవంగా దానికి మొదటి స్థానం ఇవ్వాలండి. అప్పుడే యోహాను సువార్త 1:14 మనకు నెరవేరుతుంది. మనకి కూడా పరిపూర్ణమైన సంతోషం కలుగుతుందండి, మనము ఇతరులకి చిన్న మాటలు చెప్పామని. 4వదిగా ఆమె ఆరాటపడుతుంది. ఆమె గ్రామ ప్రజలకు చెబుతున్న మాటలు మామూలుగా చెప్పినవి కావు, ఎంతో భారంతో చెబుతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం ప్రకారం. 3వదిగా ఎక్కడికో వెళ్ళాలో సూచించిందండి. 4వ అధ్యాయము 28వ వచనంలో ఊరి వారితో ఆమె చెప్పినట్లు తెలుస్తుంది. అసలు మొదట వారు ఎక్కడ ఉన్నారో వెతకాలి కదా. మనం ఒక వ్యక్తిని ప్రభు దగ్గరకు నడిపించాలని బయలుదేరినప్పుడు మనం సరైన వ్యక్తి దగ్గరకు వెళ్ళి సరైన సమయంలో సరైన మాటలు పలికేలాగా పరిశుద్ధాత్మ మనకు మార్గదర్శకత్వం వహిస్తాడు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 29వ వచనము. 4వదిగా మరలా మాటలు చెప్పడం, నొక్కి చెప్పడం చేస్తూ ఉంటాము. ఆ స్త్రీ ఊరిలోనికి వెళ్ళి మనుషులతో ఈ మాట చెప్పింది. 28వ వచనం ప్రకారము 4వ అధ్యాయము ఆమె ఎందుకు మాట్లాడకూడదు? చాలామంది క్రైస్తవులు మేము మాట్లాడలేము అంటూ ఉంటారు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6-9 వచనంలో మనం పోల్చి చూడగలిగితే తెలుస్తుందండి. ఇక్కడ 5వదిగా దీనత్వం స్పష్టంగా చూస్తున్నాము. ఆ స్త్రీ తపనంతా తన వైపు ప్రజల దృష్టి ఆకర్షించడం అని కాదు, కానీ ప్రభు వైపు ప్రజల దృష్టిని ఆకర్షింపబడాలనే తాపత్రయంతో ఆమె ప్రజలకు పరిగెట్టుకుంటూ వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేస్తుందండి. ఆ ప్రయత్నం దేవుడు సఫలం చేశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం ప్రకారం. 6వదిగా ఇక్కడ మనం ఒక సవాలు కూడా ఉందండి. వచ్చి చూడండి అని గ్రామస్తులతో ఆ స్త్రీ చెప్పడము 4వ అధ్యాయం 29వ వచనంలో గమనించగలము. ఆమె వారితో వాదించలేదు. వచ్చి వారి మట్టుకు వారి స్వయంగా ప్రభుని చూడమని వారిని ఆహ్వానించింది, వారిని తోడుకొని వచ్చిందండి. 7వదిగా చివరిగా ఆమె ప్రశ్న వేసింది. ఇది చాలా తెలివైన పద్ధతి. 4వ అధ్యాయం 29వ వచనంలో ఆమె ఈయన క్రీస్తు కాడా అని గ్రామస్తులనే ప్రశ్నిస్తుంది. ఆమె గ్రామస్తుల హృదయంలోనికి దూసుకుపోయి ఆలోచింపచేసే ప్రశ్న వేసింది. 5వదిగా వ్యక్తిగత సాక్ష్యం ఫలితం. 39వ వచనం 4వ అధ్యాయంలో ఇది అద్భుతంగా వర్ణించడం చూస్తామని. సాక్ష్యం ఇచ్చింది అనే మాట గమనించగలము. అప్పుడే ఆమె సాక్ష్యం చెప్పింది అంటే ఏమిటనగా దాని ఫలితం ఆమె చెప్పిన దానిని బట్టి ఆమె మాటలు వినిన వారిలో అనేకులు ప్రభు వైపు నమ్మకం పెట్టారు. అయితే కథ అంతటితో ముగియలేదండి. ఆమె సాక్ష్యం ద్వారా ఇంకా గొప్ప ఆశీర్వాదం చేకూరింది. 4వ అధ్యాయం 40-42 వచనములలో మనం గమనించగలమండి. ఇట్టి రీతిగా మనము చిన్నదే దేవుని దగ్గర నుంచి ఏవైతే మేలు పొందుకున్నామో, ఏదైతే రక్షణలోనికి వచ్చామో, ఏ పాపం అయితే విడిచిపెట్టామో అది మనకు తెలిసిన వారికి ముందు చెప్పగలిగితే, వారు ఒప్పుకోగలిగి, వారు మనల్ని నమ్మగలిగితే ఇతరులకు కూడా మనం చెప్పగలిగి, ఈ విధంగా కొంచెం కొంచెముగా మనం చెప్పగలిగితే అనేక ఆత్మను రక్షించడానికి దేవుడు
మనకి సహాయంగా ఉండి మన ముందు మనకు ముందుండి నడిపించును గాక. ఆమేన్.